హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై అండి. ఆలుగడ్డ ఫ్రై అనగానే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది నాకు. సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలందరం వెళ్ళేవాళ్ళం కదండీ! అమ్మమ్మ టమాటా చారు పెట్టి ఆలు ఫ్రై చేసిస్తే హ్యాపీగా కూర్చొని హాయిగా తినేవాళ్ళమండి. ఎంత బావుంటాయో కదా ఆ రోజులు. సరే రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఈ ఫ్రై గురించి ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డ తీసుకున్నాను. వాటిని చక్కగా కడిగేసి సగానికి కట్ చేసేసుకొని, ఇలాగ స్టీమర్‌లో పెట్టి చక్కగా స్టీమ్ చేసుకోండి. లేదంటే వాటర్‌లో కూడా ఉడకపెట్టుకోవచ్చు. ఈ ఉడికించుకున్నవన్నిటిని చక్కగా దానికి తొక్క తీసేసి, ఒక్కొక్కటి 4 ముక్కలు చప్పున చక్కగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంటే ఇవి కొంచెం పెద్ద ముక్కలైతేనే బావుంటాయన్నమాట. ఇవన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసేయండి. ఆయిల్ ఎక్కువ వాడుతున్నారేంటండి అనకండి. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. చక్కగా ఈ ముక్కలన్నీ అందులో అలాగే వేసేసుకోండి. వేసుకొని ముక్కలు చితికిపోకుండా నిదానంగా వాటిని కలపండి. చక్కగా పొయ్యి సిమ్‌లో పెట్టేయండి. మనకి టైం కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ అవుతుందేమో కానీ ఫ్రై మాత్రం చాలా బావుంటుంది. అలా నిదానంగా దాన్ని చక్కగా కలుపుకోండి. ఇలా కొంచెం ఎర్రగా వేగాక ఇప్పుడు ఇందులో మనం మసాలా వేయడానికి రెడీ పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని, ఒక 1 స్పూన్ ఫుల్ కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూసారుగా? ఇప్పుడు కూర అంతటిని చుట్టూతా జరిపేస్తే మధ్యలోకి అలా నూనె వస్తుంది కదా! అందులో ఈ మసాలా వేసేసేయండి. అందులో అలాగే కూరకు సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా అందులోనే వేసేసుకుని, ఆ నూనెలో ఈ మసాలాని ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వండి. అప్పుడు సువాసన బాగా పడుతుందనమాట. చక్కగా అది వేగాక కూర అంతటికీ మసాలా పట్టేలాగా ముక్కలు విరక్కుండా నిదానంగా దాన్ని కలుపుకోండి. చూసారుగా కలర్ ఎంత బాగుందో. చక్కగా అలా నిదానంగా కలిపేసేసుకుని ఇందు మీద కొంచెం కరివేపాకు జల్లుకుంటే బాగుంటుంది. కరివేపాకుని తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. అలా రెబ్బల్లా వేసి కన్నా ఇలా సన్నగా కట్ చేస్తే బాగుంటుందన్నమాట. ఈ కట్ చేసుకున్న కరివేపాకుని తమాషాగా జల్లేసుకోండి. చక్కగా కలిపేసుకుని నీట్గా దీన్ని సర్వింగ్ డిష్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. ఇది చాలా బావుంటుందండి. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే టమాటో రసం అనమాట. మీకు టమాటో రసం రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అది కూడా చూడండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.